హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై షైన్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈజీగా ఉక్సుల పట్టీ కుట్టుకోవడానికి 2 సెంటీమీటర్ల వెడల్పు 8 సెంటీమీటర్ల పొడవుతో ఒక పట్టీని, 8 సెంటీమీటర్ల పొడవు 3 సెంటీమీటర్ల వెడల్పుతో ఉక్సుల పట్టీని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని బ్లౌజ్ మీద ఈ విధంగా పెట్టుకొని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉక్సుల పట్టీని కుట్టుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి క్లాత్ని దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి. సో ఈ కుట్టు చాలా స్ట్రైట్గా రావాలి. అలాగే ఉక్సుల పట్టీ, కాజాల పట్టీ కోసం తీసుకునే క్లాత్ కూడా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్ క్లాత్లో కట్ చేసుకోవాలి, క్రాస్గా కట్ చేసుకోకూడదు. నెక్స్ట్ మనం ఈ విధంగా క్లాత్ని తిప్పేసి ఇలా కుట్టు వేసుకోవాలి. సో ఇలా కుట్టు వేసుకుంటే చాలా చక్కగా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ మనం దీనిని ఇలా తిప్పేసి మనకి పట్టీ ఎంత వెడల్పు కావాలో అంత పెట్టుకొని మిగతాది ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మనం స్టిచ్ చేసుకుంటే ఇక్కడికి ఉక్సుల పట్టీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోసే కాకుండా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్, 2000 అబోవ్ డిజైన్స్కి సంబంధించిన వీడియోస్, అలాగే మెహందీ డిజైన్స్, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. సో ఉక్సుల పట్టీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కాజాల పట్టీని ఇలా రివర్స్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. సో ఇక్కడ మనం సేమ్ అలాగే క్లాత్ని ఫోల్డ్ చేసి లోపలికి ఈ విధంగా పెట్టి ఇక్కడ స్టిచ్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా స్ట్రైట్గా కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, జాకెట్లను ప్రాక్టీస్ చేసేవాళ్ళు 1-2 సార్లు వీడియోలను చూసి మీరు ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్గా ఇలాగే వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ వెడల్పు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మీకు వెడల్పు తక్కువ కావాలి అంటే ఉక్సుల పట్టీని, కాజాల పట్టీని 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ కాజాల పట్టీ ఎంత వెడల్పు కావాలో అంత పెట్టుకొని మిగిలినది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వేసే కుట్టు ఈ పట్టీకి సెంటర్లో రావాలి, సైడ్కి రాకూడదు. ఇది కన్ఫామ్గా గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. ఇలా సెంటర్లో వచ్చినప్పుడే మనం కాజాలను వేసుకుంటాం. కాజాలను కూడా మిషన్తోనే వేస్తాను. నెక్స్ట్ మనం బ్లౌజ్ నెక్ కుట్టేసుకున్న తర్వాత ఇలా మనం మార్క్ చేసుకొని కాజాలను వేసుకోవాలి. బ్లౌజ్ యొక్క నెక్ కుట్టక ముందే వేసుకోకూడదు. నెక్ కుట్టిన తర్వాత మాత్రమే ఈ విధంగా మిషన్తోని కాజాలను వీ షేప్లో వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వీ షేప్లో నేను కాజాలను వేస్తున్నాను. కొద్దిమంది ఇలా కాజాలు వేసుకుంటారు, లేదా చేతితో దారం తీసుకొని కుట్టుకుంటారు. మీకు ఇష్టం వచ్చిన విధంగా ఇలా అయినా వేసుకోవచ్చు. వీటి మీదే కాజాలను కూడా వేసుకోవచ్చు. కాజాలకు సంబంధించిన వీడియోలు, ఉక్సులు ఎలా వేసుకోవాలి మొదలైన వాటికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేసి అవి కూడా చూసేయండి. సో ఈ వీడియోలో అయితే ఈ విధంగా ఉక్సులు మరియు కాజాల పట్టీలను కుట్టుకోవాలి. సో చూడండి, రెడీ అయిపోయినాయి. చాలా చక్కగా మంచి ఫినిషింగ్ ఉంది. చూడండి, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.